అవినీతిని చేయించాడు. కేవలము ఇటువంటి అవినీతికి కేవలం ఒక శాంతి గారే ఒక వాహకంగా ఉన్నారా? లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి శాంతిలు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు వెలుగులోకి రావాల్సినటువంటి అంశం, వేల ఎకరాలు దేవాదాయ భూములన్నీ కూడా అన్యాక్రాంతమైపోయాయి. వేల ఎకరాల వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ అన్ని కూడా అన్యాక్రాంతమైపోయాయి. వేల ఎకరాల అసైన్ భూమ్స్ ల్యాండ్స్ అన్ని కూడా అన్యాక్రాంతమైపోయాయి. వీటన్నిటినీ కూడా చట్ట వ్యతిరేకంగా ఈ వైసీపీ పెద్దలకు కట్టబెట్టినటువంటి ఇటువంటి అసిస్టెంట్ కమిషనర్లు కావచ్చు, రీజనల్ ఆఫీసర్స్ కావచ్చు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కావచ్చు, కలెక్టర్స్ కావచ్చు, తహసీల్దార్లు కావచ్చు, వీటన్నిటిపైన ఈ యొక్క శాంతి గారి యొక్క ఉదంతాన్ని ఒక ఎపిసోడ్గా, ఒక ఉదాహరణగా, ఒక కాజ్ ఆఫ్ యాక్షన్ గా తీసుకొని ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధమైనటువంటి జరిగిన అక్రమ లావాదేవీల పైన విచారణకు ఆదేశం చేయాలి. ఇది కేవలం ఒక విశాఖపట్నంలో జరిగినటువంటి ఇన్సిడెంటే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి ప్రదేశాల్లో ఈ విధమైనటువంటి చాలా విలువైన భూములన్నీ కూడా వైసీపీ పెద్దల చేతుల్లోకి వెళ్ళిపోయి అవి రియల్ ఎస్టేట్ రూపంలో మార్చుకుని వేల కోట్ల రూపాయలు వీళ్ళు దోచుకున్నారన్నది వాస్తవము, నిజమైన సంఘటన కూడా. నేను ఒకటే అడుగుతున్నా, కూటమి ప్రభుత్వం కునుకు తీస్తోందా? కూటమి ప్రభుత్వం నిద్రపోతోందా? కూటమి ప్రభుత్వం దొంగ నిద్ర నటిస్తోందా? ఎన్ని రోజులు అవుతుంది ఈ రోజుకి? ఒక్కరైనా స్పందించారా ప్రభుత్వం తరఫున? ఒక్కరైనా ఆ ఎండోమెంట్ కమిషనర్ కానీ, ఆ ఎండోమెంట్ మినిస్టర్ గా ఉన్నటువంటి నెల్లూరు జిల్లా ఆయన ఆమనారాయణ రెడ్డి గారు కానీ, ఇవి ఎండోమెంట్ భూములు, వీటిని అక్రమాలు జరిగాయి, దీనిపై మేము సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేస్తామని కానీ, లేదా శాంతి గారి యొక్క ఎపిసోడ్లో బయటకు వచ్చిన కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీల పైన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ, ఈడీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా ఇంతవరకు నోరు ఎత్తట్లేదు. ఎందుకు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి అవినీతిలో తేడాలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఇద్దరు ఒకటేనా? బయటకు వచ్చిన కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీల పైన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ, ఈడీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా ఇంతవరకు నోరు ఎత్తట్లేదు. ఎందుకు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి అవినీతిలో తేడాలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఇద్దరు ఒకటేనా? నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. అట్లనే ఇక్కడ చూస్తున్నట్టు ఇందాక మీరు అన్నారు ఢిల్లీకి అమ్మాయిలని